విడుదల రజని మాజీ వైకాపాకి చెందినటువంటి మంత్రి. అయితే ఇటీవల ఎవరైతే విడుదల రజని పిఆర్ఓగా ఉన్నారో శ్రీకాంత్ రెడ్డి, ఆ యొక్క శ్రీకాంత్ రెడ్డి ఒక కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడానికి చిలకూరుపేట పోలీసులు వెళ్ళినటువంటి సందర్భంలో స్థానికంగా ఒక గ్రామంలో అక్కడ కారు దగ్గర జరిగినటువంటి ఘర్షణ ఏదైతే ఉందో దానికి సంబంధించి వీడియో సోషల్ మీడియా, వైకాపా సోషల్ మీడియాలో పూర్తి వైరల్గా మారింది. దానికి సంబంధించి కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, విడుదల రజనీ గారు కూడా మీడియా ముఖంగా వచ్చి కూటమి ప్రభుత్వం మహిళల పట్ల బాధ్యతగా వ్యవహరించట్లేదు, సిఐ గారు దురుసుగా వ్యవహరించారని చెప్పేసి ముసలు కన్నీరు కార్చి వీళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం మీద వాళ్ళ అక్కసుని వెలగక్కడం జరిగింది. అయితే ఇప్పుడు దానికి సంబంధించి పూర్తి వీడియో బయటకు విడుదలైనటువంటి నేపథ్యంలో మరిన్ని వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, చూసుకుంటే గత కొద్ది రోజుల క్రితం విడుదల రజనీ గారికి చెందినటువంటి ఒక వీడియో బాగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ చేశారండి. సిఐ గారు మాజీ మహిళా మంత్రిని బాధ్యత లేకుండా ఆవిడ పట్ల దురుసుగా ప్రవర్తించారు, ఆయన ఇంట్లో మహిళలు లేరా, కూటమి ప్రభుత్వం ఇదంతా కూడా ముందు నడిపిస్తుంది, అక్రమ కేసులు పెడుతుందని చెప్పేసి మాట్లాడుకుంటూ వచ్చారు. అయితే దానికి సంబంధించి ఇప్పుడు పూర్తి వీడియో రిలీజ్ అయింది. అందులో ఎవరు ఏ విధంగా ప్రవర్తించారో మొత్తం కూడా ప్రజలు తెలుసుకున్నారు. ఇప్పుడు మొత్తంగా ఈ వీడియో రిలీజ్ అయ్యాక ఎవరు కూడా మాట్లాడలేదు. దీనికి సంబంధించి మీకు అభిప్రాయం ఏంటి ఇప్పుడు వాస్తవాలు బయటకు వచ్చాక? అంటే ఒక మహిళా ఎమ్మెల్యే, ఒక మహిళా మంత్రి ప్రవర్తించే విధానం ఇదేనా? అంటే ఒక పోలీస్ ఆఫీసర్ మీ వెహికల్ ఆపారు, పోలీస్ ఆఫీసర్ విధి నిర్వహణలో మీ వెహికల్ ఆపినప్పుడు అతనికి సహకరించాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? పౌర బాధ్యతే కాదు, ప్రజాప్రతినిధి బాధ్యత. ప్రజాప్రతినిధిగా నువ్వు పౌరులకు ఆదర్శంగా ఉండాలి. అంటే నువ్వే నీ వెహికల్ చెకింగ్కి నువ్వు అడ్డం పడతామంటే ఆ వెహికల్లో ఏమున్నాయి? ఇప్పుడు అతన్ని విధి నిర్వహణ ఏది, నువ్వు డ్రగ్స్ తీసుకెళ్తున్నావా, లేకపోతే నీ వెహికల్లో ఎక్స్ప్లోజివ్స్ తీసుకెళ్తున్నావా, మామూలుగానే జరుగుద్ది. నాకాబందీ వెహికల్ చెకింగ్ జరుగుద్ది ప్రతి చోట. ఇప్పుడు ఎలక్షన్లో ఈమె కంటెస్ట్ చేయలేదా? ఎలక్షన్లో ఏమైనా క్యాష్ తీసుకెళ్తుందని చెప్పి ఎక్కడికక్కడ మరి ఆపి చూడరా? అరే, ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళే వాళ్ళ వెహికల్ చెకింగ్ చేస్తున్నారు, ప్రధానమంత్రులుగా పనిచేసిన వాళ్ళ వెహికల్ చెకింగ్ చేస్తున్నారు, హెలికాప్టర్స్ చెకింగ్ చేస్తున్నారు. ఇది ఎక్కడి చోద్యం? అదేమంటే నేను బీసీ మహిళ, మీ ఇంట్లో వాళ్ళు మహిళలు లేరా, చంద్రబాబు ఇంట్లో మహిళలు లేరా, ఇట్లా ఒక మహిళని ఇలా ఇచ్చేస్తారని కన్నీళ్లు పెట్టుకున్నటువంటి ఆమె ఈ వీడియోకి ఏం సమాధానం చెప్తారు? సిఐ అతను బతిమలాడుతున్నాడు, మేడం ఇది కరెక్ట్ కాదు, మీరు ప్రవర్తిస్తున్న విధానం ఇది కాదు, అమ్మ అమ్మ అని అతను అంటున్నాడు. నువ్వెవరు నన్ను ఆపడానికా? అతను ఇన్స్పెక్టర్, అతనికి ప్రభుత్వ బాధ్యత అది. నువ్వెవరు నా కారు మీద చేయడానికా? అదే కారు మీద చేస్తే ఆమె మీద చేసినట్టుగా ఫీల్ అయిపోయి, అంటే కారు మీద దౌర్జన్యమా? మనకు తెలిసి దౌర్జన్యాలు ఎవరి మీద జరుగుతాయి? మనుషుల మీద. ఇది ఎక్కడి చోద్యం? నా కారు మీద దౌర్జన్యం చేయండి అంటే నా కారు మీద నీ దౌర్జన్యం ఏంటని ఆమె ప్రశ్నిస్తూ అంటే అసలు ఏమవుతుంది? ఒకటి, ఇక్కడ నిందితుడికి ఆశ్రయం కల్పించటం తప్పు, ముద్దాయిని దాచిపెట్టడం నేరం. అసలు ఇంతవరకు ఆమె మీద కేసు కట్టిందా ఈ ప్రభుత్వం? ఇప్పుడు ఇది జరిగి ఎన్ని రోజులు అయిందన్నారు? వారం రోజులైంది. ఆ రోజు అతను ఏంటి, ఆ పిఆర్ఓగా పనిచేసిన అతను రామకృష్ణ, అతను ఎవరు, శ్రీకాంత్ రెడ్డి, అతను ఎవరినో మోసం చేశాడు. ఆ చిలకలూరుపేటకు చెందినటువంటి రత్నారెడ్డి అనేవాడిని అది కోడిగుడ్ల ఏజెన్సీ ఇప్పిస్తానని 24 లక్షలు తీసుకున్నాడంట. మేడం పేరు చెప్పి తీసుకున్నాడా, అతను తీసుకున్నాడా? ఇట్లా చాలా మోసాలు జరిగాయి. గతంలో కూడా రోజా మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజా మరి మోసం చేసిందని అనేక కేసులు. ఇది అక్కడ నగరి మున్సిపల్ చైర్మన్ ఇస్తానని చెప్పి మరి ఆమె దగ్గర 70 లక్షలు 74 లక్షలు తీసుకుంది, సగం ఇచ్చారు, సగం ఇవ్వలేదు. అక్కడ దాకా ఎందుకు, ఇవి మీదే ఉన్నాయి కదా. చిలకలూరుపేట టికెట్ ఇప్పిస్తానని నా దగ్గర 6 కోట్లు తీసుకుంది మల్లెల రాజేష్ నాయుడు, సగమే ఇప్పించాడు సజ్జల రామకృష్ణారెడ్డి, మిగతా సగం ఇప్పిలేదు. అంటే మీరు ఇన్ని మోసాలకు పాల్పడి ఇంతమందిని చీటింగ్ చేసి ఇప్పుడు నీ పిఆర్ఓ చీటర్, అతన్ని అరెస్ట్ చేయడానికి వాళ్ళు వచ్చారు, అతని మీద కేసు ఉంది. ఇప్పుడు మీ వెహికల్లో అతను ఉన్నాడా లేదో చూస్తాం మేము, డోర్ తెరవమంటే ఆమె ఎందుకు అంత అడ్డం పడింది, ఎంత సినిమా చేసింది అసలు అక్కడ. మళ్ళా ఇంకో డ్రామా ఏది, తనపై దౌర్జన్యం జరిగినట్టుగా బీసీ మహిళని కన్నీళ్లు పెట్టుకోవటం, పేరుని నాని మళ్ళా ఆమె తరపున వకాలతా పుచ్చుకుని మాట్లాడటం, మొత్తం అసలు రాష్ట్రం అంతా వైసీపీ వాళ్ళంతా అసలు ఆమెపై దౌర్జన్యం జరిగినట్టుగా అసలు ప్రెస్ మీట్లు పెట్టడం, భూమన కరుణాకర్ రెడ్డి, అంబటి రాంబాబు,
మహిళలందరూ అసలు జగన్మోహన్ రెడ్డి అయితే ఆమెకే ఫోన్ చేసి ఏం జరిగిందని విచారించడం. సినిమా చేశారే, ఇవాళ వచ్చినటువంటి ఈ వీడియో దీనికి ఏం సమాధానం చెప్తారు? అక్కడ ముందు ఎస్ఐ ఉంటే అదే ఎస్ఐని తప్పుకోమంటుంది, ఆ డ్రైవర్ని పోనీయమంటుంది. అంటే ఏంటి, ఎస్ఐని గుద్దమనా? సిఐ అప్పటి ముందుకు వచ్చేసాడు లబలబ. ఏంటి పొరపాటున కనుక అతనికి ఏమైనా తగిలిందంటే అని ఆ డ్రైవర్కి వార్నింగ్ ఇచ్చాడు. అంటే ఒక రకంగా సబ్ ఇన్స్పెక్టర్ పైకి కారు నడపమని ఈమె డ్రైవర్ని ఆదేశించిన పరిస్థితి. అంటే గుద్దమనా? ఇంతవరకు ఈ మీద కేసు ఎందుకు పెట్టలేదు కూటమి ప్రభుత్వం? ఒక విధి నిర్వహణలో ఉన్నటువంటి పోలీస్ అధికారి ఆయన విధులకు ఆమె ఆటంకం కల్పించింది. ఇప్పుడు తర్వాత ఏదో తీసుకొచ్చి ఆమె స్టేషన్లో అతను అప్పచెప్పచ్చు. కానీ ఆ సినిమా ప్రజల ముందు, అంతమంది అక్కడ ఉన్నటువంటి పౌరుల ముందు, నడి రోడ్డు మీద జరిగిన ఈ డ్రామా ఏ సందేశం ఇచ్చింది? అంటే ఈమెను చూసి ఇక మిగతా వాళ్ళు కూడా పోలీస్కి సహకరించకూడదా? రజనీ మీద ఏం కేసు పెట్టావు, రేపొద్దున నా మీద ఏం కేసు పెడతావు, నేను మాత్రం నీకు నన్ను ఆపి నా కారు తనిఖీ చేస్తానంటే నేను ఎందుకు ఒప్పుకుంటాను? అంటే ఇప్పుడు ఈ మాటలు, ఈ చేతలు, ఒక ఏది చేసిన ప్రభుత్వం ప్రజలకు కానీ లేకపోతే నాయకులకు కానీ పార్టీలకు కానీ ఒక సందేశం ఇవ్వాలి కదా. అంటే మహిళ కదా, మహిళ మీద కేసు ఎందుకు వద్దన్నారా ముఖ్యమంత్రి గారు? ఎందుకంటే ఆయన గతంలో కొంతమంది మహిళల పట్ల ఇలా ఏదో చూసి చూడనట్టుగా పొమ్మని ఆయన ఆదేశించారని వైసీపీ నాయకులే చెప్పారు. చంద్రబాబుని పొగిడారు. ఏది, పేరుని నాని భార్య ఎవరు, జయసుధ, రేషన్ గోడౌన్ల విషయంలో ఆమె ఏంటి రేషన్ బియ్యం దాచిపెట్టడం, ఆ రేషన్ బియ్యం అమ్ముకోవటం, ఆ కేసు ఏదో ఉంది ఎక్కడ మచిలీపట్నం గోడౌన్స్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్. అక్కడ ఏంటి, అతను ఏదో డబ్బు కట్టాడని 1,54,00,000. ఆ కేసు మరి ఏమైపోయింది? పేరు నానియే పొగిడాడు చంద్రబాబుని. ఏమని, చాలా గొప్పవాడు చంద్రబాబు, ఆడాళ్ళ పైన కేసులు ఎందుకు వద్దు అని అన్నారు అని చెప్పి కాంప్లిమెంట్ ఇచ్చాడే. అంటే ఈ విధమైన పొగడ్తలే కోరుకుంటున్నారా మనం ముఖ్యమంత్రి గారు? అంటే ఇది ఏ వైపు పోతోంది, ఎటు సందేశం ఇస్తోంది? జయసుధపై కేసు అలా, విడుదల రజని ప్రవర్తన ఇలా, రోజా. ఇప్పుడు ఎంతమంది మహిళా శాసనసభ్యులు ఈ రాష్ట్రానికి చేశారయ్యా? దగ్గర 250-300 మంది మహిళలు ఇక్కడ 70 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం, ఇప్పుడు ఈ విభజిత రాష్ట్రం చరిత్రలో ఎమ్మెల్యేలుగా గెలిచారే. ఎవరన్నా ఇలాంటి రౌడీయిజం చేశారా? ఈమె వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ శోభనాయుడు మా మీద దౌర్జన్యం ఏంటని అడుగుతుంది. ఒకవైపు తను పోలీసులపైన ఆమె దౌర్జన్యానికి పాల్పడుతూ అసలు సహకరించకుండా, అసలు డోరు తెరవనీయకుండా, వాళ్ళు డోరు తెరిస్తే బలవంతంగా మూసేస్తూ ఎస్ఐ మీదకే కారు నడపమని ఆమె అందంటే, ఇప్పుడు చిలకలూరుపేట ఎమ్మెల్యేగా ఏంటి, వన్ టైం ఎమ్మెల్యే ఆమె ఏమన్నా ఒక 4-5 సార్లు కాన్స్టిట్యూటివ్గా గెలిచిందా? ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఫస్ట్ టైం మినిస్టర్. అంటే మొదటిసారి ఎమ్మెల్యే అవ్వగానే మంత్రి పదవి ఇచ్చేసరికి కళ్ళు నెత్తికెక్కుతాయా? ఇప్పుడు ఓడిపోయింది గుంటూరులో. ఆ మొదటిసారి కూడా ఏంటి 8,000 ఓట్లతోనే ఆమె గెలిచింది. ఇప్పుడు ఆ గుంటూరులో ఓడిపోయింది ఆ మాధవి మీద. ఎంత, ఈమెకి ఎన్ని ఓట్లు వచ్చాయో అంతగా డబల్ ఓట్లు వచ్చినాయి ఆమెకి. ఆమెకి 1,14,000 ఓట్లు వస్తే ఈమెకు వచ్చింది 60,000 ఓట్లు ఏమో. అంటే నీకు వచ్చిన ఓట్ల కన్నా ఇవాళ మెజారిటీ వాళ్ళకి ఎక్కువ. ప్రజలు ఎందుకు ఇంత చీత్కరించారంటే ఈ విధమైనటువంటి ప్రవర్తన, ఈ రకమైన మోసాలు, ఈ రకమైనటువంటి అవినీతి కుంభకోణాలు. అతను ఎవరో బాలాజీ స్టోన్ క్రషర్స్ వాడిని బెదిరించి 10 కోట్లు ఇవ్వమని, 2 కోట్లు ఆమె తీసుకోవటం, 20 లక్షలు, 10 లక్షలు మరిది గోపి, 10 లక్షలు జాషువా. ఆ గోపి ఎక్కడున్నాడు, జైల్లోనా? జాషువా పాపం బలయ్యాడు కదా, ఐపీఎస్. అతనికి 2035 దాకా ఉందంట సర్వీస్. సస్పెండ్ అయ్యాడు, మరి జైలుకి వెళ్తాడా? అంటే ఇవాళ అదేమంటే ఏమంటుంది, 85 ఏళ్ళు ఉన్న మా మాంగారి మీద కూడా కేసులు పెడుతున్నారంటది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారంటుంది. అసలు జనం ప్రశ్నిస్తోంది ఏంటంటే, నిన్న విడుదల రజనీ పైన ప్రభుత్వం ఎందుకు కేసు పెట్టలేదు? ఒక ముద్దాయికి ఆమె రక్షణ కల్పించడమే కాదు, అసలు పోలీసులకు అడ్డం తిరిగి నేను అతన్ని అరెస్ట్ చేయనివ్వనని ఆమె అంత సినిమా చేస్తే ఇంతవరకు ఆమెపై కేసు ఎందుకు ఫైల్ కాలేదు? ఇప్పుడు ఎందుకు ఇప్పుడు మనం తీసుకుందాం. ఇప్పుడు ఎంతమంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు? ఇప్పుడు 22 మంది మహిళా ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వం తరపున ఉంటే 21 మంది తెలుగుదేశం ఉంటారు. జనసేన ఒకళ్ళు అనుకుంటా, అలోక మాధవయ్య ఎవరో గెలిచినట్టుంది అక్కడ నెల్లిమర్ల.
వీళ్ళు ఒక ఇద్దరు ఉంటారు. ఏది 11 మంది ఎమ్మెల్యేల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి, అందులో ఒక ఇద్దరు ఉంటారు. ఏదో దాసరి సుధా, విరూపాక్షి ఎవరు, ఎవరన్నా ఇలా ప్రవర్తిస్తారా? లాస్ట్ టైం ఇప్పుడు రజనీ గెలిచినప్పుడు ఎమ్మెల్యేగా ఎంతమంది ఉన్నారో 14 మంది ఉంటారు. వాళ్ళందరూ ఇలాగే బిహేవ్ చేస్తున్నారా? ఇప్పుడు ఆ పుష్పశ్రీ వాణి చాలామంది మంత్రులుగా కూడా చేశారు కదా, మేకతోటి సుచరిత, లేకపోతే తానేటి వనిత, వాళ్ళందరూ బిహేవియర్ ఇలా ఉందా? అంటే ఏంటి ఈమె అసలు ఒక లేడీ డాన్నా? ఇప్పుడు నిన్నటి ప్రవర్తన అలాగే ఉందన్నమాట. ఏంటి ఒక రౌడీ షీట్ ఓపెన్ చేయాలా ఈ మీద? ఇప్పుడు ఇలాంటి ప్రవర్తన, ఈ విధమైనటువంటి బిహేవియర్ ఏంటి, ఎలా చూడాలి? మళ్ళీ అసలు మళ్ళా గెలుద్దామనేనా? నిజంగా మళ్ళీ పోటీ చేస్తాను, మళ్ళీ గెలవాలి, ప్రజల అభిమానం పొందాలంటే ఈ విధమైనటువంటి ప్రవర్తన? ఇవాళ విడుదల రజనీ పైన కేసు ఇంతవరకు ఫైల్ చేయకనందుకు ఇవాళ సుబ్బనాయుడు సమాధానం చెప్పాలి, సర్కిల్ ఇన్స్పెక్టర్. అది అతని బాధ్యత కదా. నా విధి నిర్వహణకు ఆమె ఆటంకం కల్పించిందని ఆయన ఇంతవరకు కేసు పెట్టలేదంటే, ఇప్పుడు మహిళలు అయినంత మాత్రాన ఇలా వదిలేస్తారా ఎవరినైనా సరే? ఇప్పుడు రజనీ ఎంతమందిని మోసం చేసింది, ఎంతమందిని వేధింపులకి గురి చేసింది మనం చూసాం. ఎవరో పిల్లి కోటి అంట, అక్కడ ఎవరో టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టో ఏదో పోలీస్ స్టేషన్లో అతన్ని చిత్రహింసలు పెట్టారు. అసలు రఘురామకృష్ణరాజు కేసు కన్నా ముందే జరిగింది అది. అతను ఏదో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని చెప్పి ఆ పిల్లి కోటి అనే అతన్ని పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టడమే కాదు, అతను అప్పుడు ఉన్నటువంటి ఆ పోలీస్ ఆఫీసర్ అతను ఆ వీడియో తీసి ఇవని చూపించటం లైవ్లో. అంటే చిత్తగొట్టడం, ఆ కొట్టే వీడియోలు లైవ్లో చూపించటం జగన్మోహన్ రెడ్డితో కాదు బిగినైంది, రజనీతోనే బిగినైంది అన్నమాట. ఈ సైకోయిజం, ఈ ఉన్మాదం. ఇప్పుడు ఏమంటుంది ఆమె, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతున్నారంట. అప్పుడు మీరు పెట్టిన కేసులు అలాగా ఇప్పటికీ మీరు జైళ్ళకు వెళ్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు అక్కడ పోలీస్ ఆఫీసర్లంతా కూడా సస్పెండ్ అయ్యారు, జైల్లో ఉన్నారు. ఏదైనా ఇవాళ రజనీ గత వీడియోకి ఈ వీడియోకి మధ్య తేడా ఏంటో ప్రజలు గుర్తుంచుకోవాలి, చర్చించాలి. ఎవరు తప్పు చేశారు, పోలీస్ ఆఫీసర్ తప్ప, లేదు విడుదల రజనీది తప్ప అనేది ఇవాళ ప్రజల్లో చర్చ అన్నమాట. ఇప్పటికైనా మనం చూసాం గోరంట్ల మాధవ్ పైన కేసు ఎందుకు పెట్టారు. ఆ రోజు చేబ్రోల్ కిరణ్ని అరెస్ట్ చేసి తీసుకొస్తున్నప్పుడు వాళ్ళందరిపైన దాడి చేయటం, ఆ వెహికల్ మీద ఇది చేయటం, దౌర్జన్యం చేయటం, పోలీస్ ఆఫీసర్ల విధులకు ఆటంకం కల్పించటం, మళ్ళా ఎస్పీ కార్యాలయంలో మళ్ళా దాడికి ప్రయత్నించటం. అతను అరెస్ట్ చేశారు. ఎవరిని? గోరంట్ల మాధవ్ని. అతని జైలుకి పంపారు. అంటే గోరంట్ల మాధవ్కి ఒక రకమును, విడుదల రజనీకి ఒక రకమా? అంటే మహిళ అయితే కేసు పెట్టరా? దీనికి ఇవాళ జవాబు ఇవ్వాల్సింది, సమాధానం చెప్పాల్సింది కూటమి ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి చిలకలూరిపేట పోలీస్ ఇన్స్పెక్టర్ సుబ్బనాయుడు. ఇప్పటికైనా ఫిర్యాదు చేయకపోతే తక్షణమే ఫిర్యాదు చేయాలి. మళ్ళా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే.